యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనిస్తే 12 గోత్రాలు, 12 గోత్రాలలో వారిలో విభజన ముందే మోషే గారు ఉన్నప్పుడు జరిగింది. 9.5 గోత్రాలు ఒకవైపు ఉండాలి, 2.5 గోత్రాలు ఒకవైపు ఉండాలి అనేది వారు ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ వారి గమ్యంలో, వాగ్దానపు దేశంలో వారు స్వతంత్రించుకోవాలన్న గమ్యంలో ఈ 2 విభజించబడ్డారు. 9.5 గోత్రాలు, 2.5 గోత్రాలు కలిస్తేనే వాగ్దానపు దేశంలో అడుగుపెట్టాయి. కాబట్టి ఈరోజు కుటుంబంగా, భార్యాభర్తలుగా, విశ్వాసులుగా వాక్యం వింటున్న వారు సంఘంగా మన గమ్యం ఏంటిది? వ్యతిరేకతలు వస్తాయి. ఎంత వ్యతిరేకత ఉంది క్రైస్తవ్యంలో? ఈ వ్యతిరేకతలో క్రైస్తవుల్లో ఐక్యత ఉందా? మీరు చెప్పే మాట మీరు ఆలోచించండి. క్రైస్తవులలో ఐక్యత అనేది ఉందా? ఇంత వ్యతిరేకతలో మనల్ని మనమే విమర్శించుకుంటున్నాం. వీడి బోధాలా, ఆడు బోధాలా, వీడి ఇలాంటి వాడు, వాడలాంటి వాడు అని మనల్ని మనమే పేర్లు పెట్టి విమర్శించకూడదని నేను అనట్లేదు. విమర్శించాలి, వాక్యం ఉన్నట్టే బోధించాలి, అది బోధించాలి. కానీ పేర్లు పెట్టేసి వీడిది వాడదని మనమే విమర్శించుకుంటే ఎలా వ్యతిరేకతను మనం ఎదుర్కొంటాం? మీరు ఆలోచించాలి నేను చెప్పే మాట. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు, సంఘం ఎందుకు అవసరం? సంఘం ఒక అవకాశం ఇస్తుంది, మనల్ని అంగీకరిస్తుంది. ఏ పరిస్థితుల్లో సంఘం ఎందుకు అవసరం? వ్యతిరేకత ఉంది కాబట్టి సంఘం అవసరం. ఆ సంఘంలో ఐక్యత ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది గమనించాలి. మనం భక్తితో జీవించాలి. భక్తితో జీవించాలంటే ఏమి చేయాలి మీరు చెప్పండి నాకు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి విటమిన్ తగ్గ ఫుడ్ తినాలి కదా. విటమిన్స్తో ఉన్న ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం వస్తుందని మనకు తెలుసు. నేను చెప్పే మాట మరి మీరు విన్నారో లేదా కానీ ప్రతి క్రైస్తవుల్లో, ప్రతి మానవుల్లో ఉండవలసిన ఒక విటమిన్, ప్రాముఖ్యమైన విటమిన్ ఏంటిదో తెలుసా? విటమిన్ ఎన్. తెలుసా అమ్మా? విన్నామా ఎప్పుడైనా? విటమిన్ ఎన్. ఏ విన్నాం, బి విన్నాం కదా. ఈ కరోనా వచ్చాక అన్ని విటమిన్ల గురించి ఐడియా వచ్చేసింది కదా. విటమిన్ D3 తక్కువైతే కళ్ళు తిరుగుతాయి, ఈ విటమిన్ సి తాగాల, లేకపోతే విటమిన్ సి తినాలా, ఫుడ్ తినాలా, ఏ బిలు డీలు ఈ వరకు తినాం. ఎన్ వినలేదు మీరు ఎప్పుడు? ఎన్ ఏంటిదో తెలుసా? విటమిన్ ఎన్ అంటే నో అని చెప్పడం. నేను ఇది చెయ్యను, ఇహలోక సంబంధమైనవి నేను చెయ్యను అని చెప్పడం. ఇవి నో అని చెప్పితే మన జీవితం మారుతుంది. కాబట్టి ఆ మార్పు రాకుండా సాతానుడు శత్రుత్వాన్ని తీసుకొని వస్తున్నాడు, వ్యతిరేకతని తీసుకొని వస్తున్నాడు. ఈ మార్పు రాకూడదనే వాడు ఇంతగా ప్రయత్నిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ విటమిన్ ఎన్ అనేది చెప్పలేకపోతున్నాం. మనం ఆ నో అనేది చెప్పలేకపోతున్నాం. కొంతమంది మొహమాటను బట్టి చెప్పలేరు, కొంతమంది ఇష్టాన్ని బట్టి చెప్పలేరు, కొంతమంది చూద్దాంలే అనే విధంగా చెప్పలేరు, కొంతమంది ఈ విధంగా ఉండడాన్ని బట్టి ఈ విటమిన్ ఎన్ అనేది ఎవ్వరు కూడా పాటించట్లేదు. నో అని చెప్పడం. యోసేపు అనే వ్యక్తి నో అన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. మీరు ఆలోచించాలి. యోసేపు అనే వ్యక్తి నో అన్నాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు నా జీవితాల్లో మీరు గమనిస్తే సాతానుడు మన ఐక్యతని, ఏదైతే ఆ కామన్ ఎనిమిగా ఉన్నవాడు, వ్యతిరేకతను తీసుకొస్తున్నవాడు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాడో వాడికి నో చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ఆ విధంగా చేస్తున్నామా? మనం ఆ విధంగా చేయట్లేదు. మొహమాటాలు పట్టేస్తుంటాం. ఫలానా వాడు ఇది చెయ్యండి అని అంటే నో అని చెప్పడానికి భయపడుతుంటాం. దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో, కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ ఆలోచనలు మన జీవితాల్లో కలిగి ఉంటాం. మీరు ఆలోచించాలి, మనం ఏ విధంగా ఉంటున్నాం, ఈ వ్యతిరేకత ఏ విధంగా ఎదుర్కోవాలి. ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంగా ఐక్యత ఉండాలి. మన గమ్యం ఒకటే, దేవుడికి మహిమ దేవాలి. మన గమ్యం ఒకటే, పరలోకంలో మనం కుటుంబం అంతా ఉండాలి, సంఘం అంతా పరలోకంలో ఉండాలి. మన గమ్యం ఒకటే. మన జీవితంలో ఆ గమ్యాన్ని చేరాలంటే ఐక్యత ఉండాలి. ఆ గమ్యాన్ని చేరాలంటే ఇహలోక సంబంధమైన వాటిల్ని తిరస్కరించాలి. భక్తితో మనం జీవించాలంటే ఈ విటమిన్ ఎన్ అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనేది మనం గ్రహించాలి.